1 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్లో మీరు బోన్లెస్ చికెన్ అయినా సరే తీసుకోండి, బోన్స్ అయినా సరే తీసుకోవచ్చు, మీ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని మ్యారినేట్ చేద్దాము. ముందుగా ఈ చికెన్లో రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాము. పసుపు 1/2 టీ స్పూన్, కారం చూడండి నేను 3 టీ స్పూన్లు వేస్తున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/4 టీ స్పూన్. నెక్స్ట్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలా 1 టీ స్పూన్. మీరు బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సరే వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 టీ స్పూన్లు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత 1 లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఇందులోనే చూడండి ఒక 7 నేను బేబీ పొటాటోస్ని తీసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. వీటిని ఇంట్లో మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను యూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. చూడండి వీటన్నిటితో కూడా ఈ చికెన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలాగా చక్కగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని ఇలానే మిక్స్ చేసేసుకొని నియర్లీ మ్యారినేషన్ కోసం 2 to 3 అవర్స్ పాటు అయినా సరే ఇలానే కవర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు సండే ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే సాటర్డే నైటే ప్రిపేర్ చేసుకుని ఒక నైట్ మొత్తం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది అనమాట చికెన్ అనేది జ్యూసీగా. ఇప్పుడైతే దీన్ని మనం కవర్ చేసుకుని మ్యారినేషన్ కోసం పెట్టుకుందాము. చూడండి నేను ఈ చికెన్ని మ్యారినేషన్ కోసం రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 కప్పు వరకు పెరుగును వేస్తున్నాను. అంటే ఇది నియర్లీ 300 గ్రాములు ఉంది. అలాగే సన్నగా తరిగిన కొన్ని కొత్తిమీర ఆకులు, అలాగే పుదీనా ఆకులు, ఇలాగా పచ్చిమిరపకాయల్ని ఇలాగా పీసెస్ లాగా చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు వీటితో కూడా ఒకసారి చికెన్ని మిక్స్ చేసేసుకుందాము. అన్నిటిని ఇలా మిక్స్ చేసేసి కవర్ చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. చూడండి నెక్స్ట్ 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. నియర్లీ ఈ బాస్మతి రైస్ని 40 నిమిషాల నుంచి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ మీద ఇలా ఒక చిన్న బౌల్ని పెట్టుకొని ఇలాగా బాగా కాల్చిన ఒక బొగ్గు ముక్కను తీసుకొని ఇలాగా బౌల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన ఇలాగా ఫ్రెష్ నెయ్యిని తీసుకొని కొంచెం ఈ విధంగా పోసుకోవాలి. పోసుకొని వెంటనే లిడ్తో కవర్ చేసుకొని ఈ స్మోక్ని పోకుండా 4 to 5 మినిట్స్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత తీసుకుందాము. మన స్మోకీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ని పెట్టుకొని చికెన్ని కూడా కుక్ చేసుకుందాము. ఇలాగా వెడల్పాటి ఒక గిన్నెని పెట్టుకొని చికెన్ని మనం ఈ గిన్నెలో వేసుకుందాము. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఈ చికెన్ని కాస్త థిక్ గ్రేవీ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ చికెన్ ఇలానే కవర్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ని కూడా రెడీ చేసుకుందాము. చూడండి రైస్ని రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెలో 3 to 4 లీటర్స్ వాటర్ని తీసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం రాతి ఉప్పును వేసుకుంటున్నాను. 2 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అలాగే కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే కాస్త నిమ్మరసం, ఒక 1/2 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్. వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకొని వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము. చూడండి ఇందులో నేను ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండానే ఇన్ని వాటర్ రిలీజ్ అయినాయో ఇలాగా ఈ రిలీజ్ అయిన వాటర్తో గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి.
చూస్తున్నారు కదా, మనకి చికెన్ కుర్మా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చికెన్ని మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకంటే అవసరం లేదండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనం పెట్టుకున్న వాటర్ అనేవి ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో నుంచి స్పైసెస్ని తీసేసుకుందాము. ఎందుకంటే తింటుంటే ఆ టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఈ స్పైసెస్ని తీసేసుకుందాము వాటర్లో నుంచి. ఇలాగ ఈ స్పైసెస్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసుకుని వేసుకుందాము. రైస్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నియర్లీ 80% వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, మనం ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మన రైస్ చక్కగా ఇక్కడ మనకి ఉడికినట్టు కనిపిస్తుంది. ఒకసారి మనం ఇలా తీసుకొని ఒక గ్రెయిన్ని తీసుకొని ఇలాగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకి రైస్ అనేది 80% ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రైస్లోంచి వాటర్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ని మనం దమ్ చేసుకోవడం కోసం లేయరింగ్ చేసుకుందాము. చూడండి, రైస్ని స్టీమ్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. తీసుకొని ముందు ఇందులో ఒక లేయర్ రైస్ని మనం వేసుకుందాము. ఇలాగా ఒక లేయర్ మనం రైస్ని వేసుకోవాలి. వేసుకొని మనం వండుకున్న చికెన్ కుర్మాని ఒక లేయర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా వీడియోలో చూపించిన మాదిరిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని వేసుకుందాము. ఇలా వేసుకొని ఇప్పుడు మిగిలిన చికెన్ కుర్మాని మొత్తాన్ని కూడా మళ్ళీ ఈ లేయర్ రైస్ మీద వేసుకోవాలి. చూడండి, కుర్మా గ్రేవీని కొంచెం మనం మిగిల్చుకోవాలి దీన్ని పైన టాపింగ్లో వేసుకోవడానికి. ఇప్పుడు ఈ చికెన్ మీద కొన్ని పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసుకుందాము. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ మీద మిగిలిన రైస్ మొత్తాన్ని అరేంజ్ చేసుకుందాము. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీని మీద మనం రైస్ని వండుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని తీసుకొని ఇలాగా ఒక 2 కప్పుల వరకు పోసుకోవాలి. పోసుకుని కాస్త బిర్యానీ మసాలాని ఇలాగా స్ప్రింకిల్ చేసుకుందాము. అలాగే ఇంకాస్త ఆయిల్ని వేసుకుందాము. అలాగే కాస్త నెయ్యిని కూడా వేసుకుందాము. అలాగే కాస్త యాలకుల పొడిని కూడా వేసుకుందాము. ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కాస్త రోజ్ వాటర్ని కానివ్వండి, కేవర్ ఎసెన్స్ని కానివ్వండి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకొని ఇలాగ నేను పాలలో మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేని వాళ్ళు మీరు ఇలానే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే మనం మిగిల్చుకున్న ఈ చికెన్ కుర్మా యొక్క గ్రేవీని కాస్త పైనుంచి వేసుకుందాము. అలాగే పైనుంచి ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాము. అలాగే ఇంకొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు చూడండి వేసుకొని ఇలాగా లిడ్ క్లోజ్ చేసేసుకొని, లేకపోతే మీరు ఫాయిల్ పేపర్తో అయినా సరే దీన్ని సీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని దమ్కి పెట్టుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఇలాగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పెట్టుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతకంటే మరి ఎక్కువ టైం అనేది పెట్టుకోకూడదండి, బిర్యానీ అనేది మాడే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ గిన్నె మీద కావాలనుకుంటే ఇలాగా ఏదన్నా బరువుగా ఉన్న వాటర్ గిన్నెనైనా సరే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని కంప్లీట్ 25 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుందాం. చూడండి, టోటల్ 25 మినిట్స్ అయిన తర్వాత నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని కూడా వెంటనే మనం లిడ్ని ఓపెన్ చేయకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలానే పెట్టుకొని తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీ అనేది ఎలా ఉందో చూద్దాము. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఒకసారి రైస్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము.
చూస్తున్నారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఒక్కొక్క గ్రెయిన్ కూడా. చూడండి చికెన్ పీసెస్ కూడా, అలాగే ఆలు కూడా చూడండి. ఆలు కూడా మీకు ఉడికిందో లేదో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఆలు కూడా. ఇలాగా ఒక సైడ్ నుంచి బిర్యానీని తీసుకొని డిష్ అవుట్ చేసుకొని వేడి వేడిగా బిర్యానీ గ్రేవీతో రైతాతో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి ఈ స్మోకీ చికెన్ దమ్ బిర్యానీ అనేది. అందుకు చూడండి నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఫ్రెష్ మటన్ని తీసుకున్నాను. నేను మటన్ బోన్స్తోనే తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ మటన్ అయినా సరే ఇందులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి ఇలా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా అయినా సరే వండుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో వేసుకోవడం వల్ల మటన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని ఈ మటన్ని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ప్రెషర్ కుక్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఇంకా పెద్ద పీసెస్ని తీసుకున్నట్లయితే ఒక 3 విజిల్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ మీరు ఉడికించుకున్నట్లయితే మీ మటన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనం కుక్ చేసుకుందాము. చూడండి నెక్స్ట్ ఈ రెసిపీకి కావాల్సిన కరాహీ మసాలాని తయారు చేసుకుందాము. అందుకు ఇలా ఒక చిన్న ప్యాన్ని తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ కూడా మీరు తీసుకునే మటన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సోంపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని డ్రై రోస్ట్ చేద్దాము. వీటిని లో ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కాస్త స్లైట్గా ఫ్రై అయిన వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. చూడండి నేను ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నిటిని కూడా ఇలాగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా కవర్ చేసుకొని వాసన పోకుండా మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన కరాహీ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మటన్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మరి ఇక్కడ మనకి మటన్ మసాలా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. మీరు తీసుకునే మటన్ బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 యాలక్కాయలు, అలాగే 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కల్ని వేసుకుందాము. ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలాగా కాస్త గోల్డెన్ కలర్ ఫ్రై అయిన వెంటనే ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్తో కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో 2 టమాటాలని తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఈ మటన్ పీసెస్ని వేసుకుందాము. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఈ స్టాక్ని మనం ఇలానే పెట్టుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేసుకొని ఈ టమాటో పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉడికిపోయే వరకు, మసాలా కూడా ఆయిల్లో బాగా ఉడికే వరకు కూడా ఉడికించుకుందాం. చూడండి మనం వేసుకున్న టమాటో ముక్కలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకొని బీట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కరాహీ మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిసిపోయేటట్టు మటన్తో మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేద్దాము. ఇలాగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన ఈ మటన్ స్టాక్ని యాడ్ చేసుకోవాలి.
అలాగే ఇంకొక పావు గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మటన్ అనేది ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉడికిపోయింది. వేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 5 to 10 minutes థిక్గా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకుందాము. ఇలాగా ఒక 10 minutes ఉడికించుకుంటే చూడండి మనకి గ్రేవీ అనేది థిక్గా కూడా అయిపోయింది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇలాగా, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా, అలాగే 1 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేథిని తీసుకొని కాస్త ఇలాగా క్రష్ చేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని కాస్త ఈ మసాలాకి సరిపడా సాల్ట్ని కూడా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి నాకు కొంచెం తక్కువ అనిపిస్తే నేను కాస్త వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసి కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి 2 minutes తర్వాత మన పర్ఫెక్ట్ మటన్ కరాహీ మసాలా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మనకి పైనుంచి ఆయిల్ కనిపిస్తుంది. ఇక్కడ మసాలా కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు ఈ మటన్ కరాహీ మసాలాని ఇలాగా హాట్గా ఏ రోటీ, పరాటా, చపాతీ, నాన్లో ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రొటీన్గా తినే మటన్ కర్రీ కాకుండా కాస్త మీకు డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా కూడా ఈ మటన్ కరాహీ మసాలాని ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందుకు చూడండి నేను ఇక్కడ 1 kg చికెన్ ని తీసుకున్నాను. నేను బోన్స్ తోనే చికెన్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ పీసెస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ తీసుకున్న చికెన్ ని ముందుగా మ్యారినేట్ చేద్దాము. చూడండి ముందుగా ఈ చికెన్ లో తగినంత సాల్ట్ ని వేసుకుందాము. నెక్స్ట్ చూడండి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వేయించి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా 1 టీ స్పూన్, నెక్స్ట్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఒక చిటికెడు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 ఎగ్, నెక్స్ట్ 1 లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఇప్పుడు వీటన్నిటితో పాటు చికెన్ ని బాగా మిక్స్ చేసుకుందాము కలిసిపోయేటట్టు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు, అలాగే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇంకొకసారి చక్కగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాము. చూసారు ఇలా చక్కగా అన్ని కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుని మ్యారినేషన్ కోసం 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు పెట్టుకోవాలి. వేసుకుందాము. చూడండి ఫ్రై చేసుకోవడం కోసం ఇలాగా కడాయిలో ఆయిల్ ని వేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. చికెన్ ని ఫ్రై చేసుకోవడానికన్నా ముందు మనం ఇలా ఒక స్ట్రైనర్ ని తీసుకుని ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని అలాగే కాస్త కరివేపాకుని వేసుకుని జస్ట్ మనం ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఈ టాపింగ్ లో వేసుకోవడం కోసం బాగుంటుంది, ఎందుకంటే మనం దీన్ని చికెన్ 65 బిర్యానీ అంటున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఆయిల్ లేకుండా తీసుకుని ఒక బౌల్ లోకి పెట్టుకుందాము. చూడండి నెక్స్ట్ ఇదే ఆయిల్ లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కి సరిపడా వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా ఇలాగ వేసుకుని బ్యాచెస్ వైజ్ గా ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని కూడా. ఈ చికెన్ పీసెస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో కాకుండా. హై ఫ్లేమ్ లో అయితే
మీకు పైన లేయర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా చికెన్ అనేది ఉడకదు. అందుకోసం మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. కాస్త ఈ చికెన్ పీసెస్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీటిని ఫ్లిప్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ పీసెస్ ని ఒక సైడ్ కి ఇలాగా ఫ్లిప్ చేసుకుందాము చిన్నగా. చూస్తున్నారు కదా, ఇలాగా పీసెస్ అన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకొని అన్ని పీసెస్ ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీసెస్ అన్నిటిని కూడా ఇలాగా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని స్ట్రైనర్ లోకి తీసేసుకుందాము. ఇలాగా పీసెస్ అన్నిటిని కూడా తీసేసుకుని స్ట్రైనర్ లోకి ఒక పేపర్ టవల్ లో పెట్టుకోవాలి. అలాగే మిగతా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేద్దాము. చూడండి, ఇలాగా చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 kg చికెన్ కి 1 kg బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. చూడండి, నియర్లీ రైస్ ని మీరు అరగంట నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ బిర్యానీకి కావాల్సిన చికెన్ ఖుర్మాని రెడీ చేసుకుందాము. చూడండి, ఖుర్మాని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని ఒక 1/2 కప్పు వరకు పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకుందాము. వేసుకుని కాస్త ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేసుకుని ఇందులో 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకుందాము. 2 పండిన టమాటాలని తీసుకుని ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరి ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేషన్ లో ఉంటుంది, రైస్ లో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్ లో చికెన్ 65 మసాలా ఉంటుంది, దాన్ని కూడా వేసుకోవచ్చండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలా కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకుని మిక్స్ చేసేసుకుని కవర్ చేసుకుని టమాటో ముక్కలు కాస్త సాఫ్ట్ గా ఉడికే వరకు కూడా ఉడికించుకుందాము. చూస్తున్నారు కదా, టమాటో ముక్కలు సాఫ్ట్ గా ఉడికిపోయినాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షాజీరాని వేసుకుందాము. వేసుకుని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుందాము. చూడండి, ఇలాగా చికెన్ పీసెస్ ని వేసుకోవాలి. చూడండి, మొత్తం పీసెస్ ని కాకుండా ఇలాగా కొన్ని పీసెస్ ని బోన్స్ లేని పీసెస్ ని తీసుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే బిర్యానీని దమ్ చేసుకునేటప్పుడు టాపింగ్ లో వేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ చికెన్ ని మిక్స్ చేసుకుందాము. ఇలా చక్కగా మసాలా మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం చికెన్ ని మ్యారినేషన్ చేసుకున్న తర్వాత కాస్త మసాలా మిగులుతుంది కదా, ఈ మసాలాలోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ ని వేసుకొని ఈ చికెన్ మీద వేసుకుందాము. వేసుకొని ఈ వాటర్ తో కూడా చికెన్ ని మిక్స్ చేసుకుందాము. ఇలా చూసి వాటర్ ని అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఈ మసాలా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుని కవర్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాస్త గ్రేవీ అనేది తిక్కగా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము. రైస్ ని బాయిల్ చేసుకోవడం కోసం ఇలాగా ఒక గిన్నెలో 4 నుంచి 5 లీటర్ల వాటర్ ని తీసుకోవాలి. అందులో ఇలాగా రాతి ఉప్పుని వేసుకుందాము. అలాగే కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు, కాస్త నిమ్మరసం, 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్, అలాగే కాస్త ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని ముందుగా ఈ వాటర్ ని బాయిల్ అవ్వనిద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అనేది మనకి థిక్గా అయిపోయింది. మనకు కావాల్సిన కుర్మా కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. మరి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ 65 తో ఇలాగా కుర్మా లాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని కాస్త పైనుంచి నిమ్మరసాన్ని ఇలాగా పిండుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇలాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు
మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నిటిని కూడా తీసేసుకుందాము. మనం తినేటప్పుడు కూడా నోట్లోకి రాకుండా ఉంటే ఉంచుకోవాలనుకుంటే మీరు ఉంచుకోవచ్చు కూడా. ఇలా స్పైసెస్ అన్నిటిని తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ని వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రైస్ని 80% ఉడికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి రైస్ మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఒక గ్రెయిన్ తీసుకొని ఇలాగా చేసుకుంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులోంచి వాటర్ని తీసేసుకొని ఈ రైస్ని స్టీమ్కి పెట్టుకోవడం కోసం లేయరింగ్ని చేసేసుకుందాము. చూడండి రైస్ని లేయరింగ్ చేసుకోవడం కోసం నేను ఇలా ఒక పెద్ద నాన్ స్టిక్ హండీని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా వెడల్పాటి అల్యూమినియం గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా 1 లేయర్ రైస్ని వేసుకుందాము. వేసుకొని మనం తయారు చేసుకునే చికెన్ 65 కుర్మాని కూడా ఇప్పుడు వేసుకోవాలి. కొన్ని పీసెస్ని ఇందులో ఇలా వేసుకొని పైన కొన్ని పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసుకుందాము. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ని వేసుకుందాము. నేను రైస్ని ఇక్కడ 3 లేయర్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జస్ట్ 2 లేయర్స్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మళ్ళీ సేమ్ అదే మాదిరిగా ఈ చికెన్ 65 కుర్మా పీసెస్ని వేసుకుందాము. సేమ్ ఇలానే కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ని వేసుకుందాము. ఇలాగా ఇంకొక రైస్ని కూడా పల్చగా వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ చికెన్ 65 కుర్మా పీసెస్ని వేసేసుకుందాము మొత్తం కూడా. చూడండి కొంచెం మసాలా పెట్టుకున్నాను, పైన టాపింగ్లో వేసుకుందాము. ఇప్పుడు దీని మీద లాస్ట్ లేయర్ కాబట్టి కాస్త గరం మసాలాని కూడా వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. ఇలాగా రైస్ మొత్తాన్ని కూడా ఈవెన్గా సెట్ చేసేసుకొని రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ని తీసుకుని కొన్ని పోసుకుందాము. ఇలాగ జస్ట్ ఒక 2 గరిటల్ని నేను పోసుకుంటున్నాను. మసాలాను కూడా వేసేసుకొని మనం తీసుకున్న ఈ చికెన్ 65 పీసెస్ని ఇలాగా పైన పెట్టుకోవాలి. మీరు ఎలా కావాలంటే అలాగా టాపింగ్ చేసుకోండి. అలాగే సెంటర్లో ఒక ఎగ్ కూడా. అలాగే నెక్స్ట్ కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని పాలలో కానివ్వండి లేకపోతే వాటర్లో అయినా సరే మిక్స్ చేసుకొని ఇలాగా వేసుకోవచ్చు. అలాగే నేను కాస్త కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ని కూడా ఇలాగా మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్స్ అనేది కంప్లీట్ ఆప్షనల్. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకుందాము. మీరు ఈ ప్లేస్లో ఘీ అయినా సరే వేసుకోండి. కానివ్వండి ఘీ కానివ్వండి మీ ఇష్ట ప్రకారం కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే కాస్త కేవరా ఎసెన్స్, అలాగే కాస్త యాలకుల పొడిని తీసుకొని ఇలాగా స్ప్రింకిల్ చేసుకోండి. ఫైనల్గా కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ హండీని పెట్టుకోవాలి. ఇందులో ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇలాగా కరివేపాకు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలాగా పైనుంచి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసుకొని కంప్లీట్గా స్టీమ్ కుక్కి పెట్టేసుకుందాము. ముందు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, తర్వాత 15 మినిట్స్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి బిర్యానీని స్టీమ్కి పెట్టుకొని నేను నియర్లీ 20 to 25 మినిట్స్ అవుతుందండి. చూడండి ఇక్కడ మనకి స్టీమ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకుని వెంటనే లిడ్ని ఓపెన్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకుందాము. చూడండి 10 మినిట్స్ అయింది. లిడ్ని ఓపెన్ చేసి చూసుకుందాము. వావ్, చూడండి మన బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగా ఒక సైడ్ నుంచి రైస్ని తీసుకోవాలి. చూడండి ఒక్కొక్క గ్రెయిన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మరి ఇప్పుడు ఈ చికెన్ 65 బిర్యానీని మీరు వేడి వేడిగా ఏ రైతాతో కానివ్వండి లేకపోతే బిర్యానీ గ్రేవీ సలాడ్తో లెమన్తో మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి.
అందుకోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. బోన్స్తో తీసుకున్నాను. మీరు బోన్లెస్ చికెన్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ ని పెట్టుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ ని పెట్టుకొని ఇందులో మీరు ఒక 1/2 కప్పు శనగ నూనెనైనా సరే తీసుకోవచ్చు, లేకపోతే ఆవ నూనెనైనా సరే తీసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే రిఫైండ్ ఆయిల్నే తీసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా స్పైసెస్ని వేసుకుందాము. నేను దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 పచ్చ యాలక్కాయలు, అలాగే ఒక నల్ల యాలక్కాయ, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని మిరియాలని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఆయిల్లో వేసుకుందాము. ఇవి కాస్త వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుంటూ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్లో వేగాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము. వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక 1/2 మినిట్ ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకొని సాఫ్ట్గా ఉడికే వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, టమాటో పిచెస్ ఇలాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ని యాడ్ చేసుకుందాము. చికెన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అన్ని డ్రై మసాలాస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సోంపు పొడి. ఒకవేళ మీ దగ్గర సోంపు ఉంటే ఇలాగా గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా వేసుకోండి. ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ కసూరి మేథి. ఇప్పుడు వీటన్నిటితో కూడా ఇప్పుడు ఈ చికెన్ని మిక్స్ చేసుకుందాము. చూడండి, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే ఒక 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందుకోసమే ఈ చికెన్ రెసిపీని భునా మసాలా అంటారనమాట. ఈ మసాలాస్ అన్నిటిని కూడా చక్కగా ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు బీట్ చేసుకున్న పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని తీసుకొని కాస్తగా ఇలాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని పెరుగుతో కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. పెరుగుని వేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలాగా కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత పెరుగుని వేసుకున్నాం కదా, చికెన్లో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఎలా చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుందాము. మరి ఎక్కువ వాటర్ ఇందులో వేసుకోకూడదు. ఈ చికెన్ రెసిపీ అనేది కాస్త డ్రైగానే ఉండాలి. కాస్త థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్తో కవర్ చేసుకొని కాస్త థిక్గా అయ్యే వరకు కూడా ఒక 10 మినిట్స్ మనం ఉడికించుకుందాము. చూడండి, 15 మినిట్స్ నేను చికెన్ని కుక్ చేసుకున్నాను. చూడండి, గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. మరి చూసారు కదా, గ్రేవీ అనేది చాలా థిక్గా అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర తీసుకొని ఇలాగా పైనుంచి వేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాము. ఈ కొత్తిమీరతో కూడా జస్ట్ మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ చికెన్ భునా మసాలా అనేది ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. తప్పకుండా కూడా మీరు కూడా ఈ చికెన్ భునా మసాలాని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా తొందరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. దీన్ని
మీరు పులావ్తో పాటైనా సర్వ్ చేసుకోండి, ఏ రోటీలతో పాటైనా సరే సర్వ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. అందుకు ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుందాము. ప్రెషర్ కుక్కర్లో చేసుకుందామండి, చాలా తొందరగా అయిపోతుంది. మటన్ అలాగే సాఫ్ట్గా కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని స్పైసెస్ని వేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే పచ్చ నల్ల యాలక్కాయలు, కొంచెం బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వులు వేసుకుందాము. ఇలా స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మటన్ని వేసేసుకుందాము. మటన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాము. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలానే లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఉప్పు పసుపుతో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 ఫుల్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని ఇదే మాదిరిగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఈ మటన్కి కావాల్సిన మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, మసాలా కోసం ఒక ఇలా చిన్న బ్లెండింగ్ జార్ని తీసుకుందాము. నేను ఇది కారం గ్రైండ్ చేసుకున్న జారేనండి, నేను ఇందులోనే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో ముందుగా కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. దీనివల్ల మనకేంటంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల గసగసాలు. నెక్స్ట్ అండి ఒక సగం గుప్పెడు వరకు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాము. దీనివల్ల కూడా మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ముందు ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేద్దాము. ఇలాగా కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పండిన టమాటాలని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేద్దాము. చూసారు కదా, ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం మటన్ ఒకసారి చూసుకుందాము. మటన్ని ఇలాగా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అన్ని మనం పౌడర్ మసాలాలని యాడ్ చేద్దాము. ముందుగా ఇందులో ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకొక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 2 టీ స్పూన్ల కారం, వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఇలానే మనం మటన్ని ఉడికించుకుందాము. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా చక్కగా ఆయిల్లో మీకు ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయే వరకు కూడా దీన్ని ఇలానే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మటన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని అలాగే 3 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇలాగా ఈ మసాలా ఉడికిపోయిందో ఆయిల్లో. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుందాము. ఈ వాటర్ని వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. వాటర్ అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీకు కావాల్సినవి వేసుకోండి, చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్, వాటర్ మీ టేస్ట్ ప్రకారం. ఇలా వాటర్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని మనం కుక్ చేసుకుందాము. చూడండి, కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. ఒకసారి మనం మటన్ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుందాము. చూడండి, ఇలాగా మటన్ పీస్ చూసుకుంటే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనకి మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 5 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ కూడా ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఉడికించుకుంటే మన మటన్ గ్రేవీ చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి.
ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ మటన్ భునా మసాలాని మీరు వేడిగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా కూడా ఈ మటన్ భునా మసాలాని ఇలాగ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఈ మటన్ భునా మసాలాని ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.